నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. రీసెంట్గా జరిగిన ఒక ఫిలిం ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి గారు ముఖ్య అతిథిగా వచ్చినప్పుడు ఒక స్టేట్మెంట్తో ఆయన మాట్లాడినటువంటి మాటలంతా కూడా చర్చనీయాంశంగా మారాయి. నేను ఒక లేడీస్ హాస్టల్లో ఉన్న ఫీలింగ్లో ఉన్నాను, నాకు వారసుడు కావాలనే ఒక స్టేట్మెంట్ ఏదైతే ఉందో చాలామంది దీన్ని తప్పుపడుతూ చాలా వీడియోస్ కానీ ఒక సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే అంతా మర్చిపోతున్న సందర్భంలో మరోసారి ఈ అంశం తెర మీదకి వచ్చింది. రీసెంట్గా కిరణ్ బేడి గారు వారసులు కేవలం అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా అవుతారు అన్నటువంటి ఒక పోస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. మరి దీని గురించి మాట్లాడదాం. అసలు ఎందుకు మళ్ళీ ఆవిడ దీన్ని తీసుకువచ్చారు, మళ్ళీ ఇది చిలికి చిలికి గాలివానలాగా మారే అవకాశం ఉందా, ఈ అంశాలని మాట్లాడితే మనతో పాటు ఉన్నారు ప్రస్తుతం సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు. నమస్కారం సార్. సార్, చిరంజీవి గారు అన్నటువంటి ఆ స్టేట్మెంట్ని చాలామంది తప్పుపడుతూ చాలామందికి మార్గదర్శకంగా ఉన్నటువంటి మెగాస్టార్ చిరంజీవి ఇలాంటి మాటలు మాట్లాడితే దాన్నే అందరూ ఆదర్శంగా తీసుకుంటారు కదా, అలాంటి పెద్ద వ్యక్తి అలాంటి మాట్లాడొద్దు అని అన్నారు. దాని మీద చాలా చర్చలు జరిగాయి, అంతా అయిపోయింది, దానికి ఒక ముగింపు పలికింది అని అన్న సందర్భంలో ఇప్పుడు మరోసారి కిరణ్ బేడి గారు మళ్ళీ దీన్ని తీసుకొచ్చారు. ఎందుకు మళ్ళీ ఆవిడ ఈ అంశాన్ని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చిందంటారు? అంటే సహజంగా ఇదేమవుతుందంటే మైనారిటీ పక్షం మీద మాట్లాడడం సమాజంలో ఒక అంటే హర్షాతిరేకాలు వ్యక్తమవుతాయి, ఒక ప్రశంసలు వస్తాయి. మైనారిటీ పక్షం మీద మీరు మాట్లాడితే ఏం మాట్లాడినా సో అయ్యే ఎంత ఉదాత్తంగా మాట్లాడారా, ఎంత గొప్పగా మాట్లాడారా అంటారు. దళితుల పక్షాన్ని నేను మాట్లాడాను అనుకో, బా ఇంత కిరణ్ ఎంత ఉదారవాది అంటారు. మహిళల పక్షాన్ని మాట్లాడితే ఎంత ఉదారవాది అంటారు. ఇలాగ ఇది ఒక సమాజంలో ఒక భావన. మనము ఒక మైనారిటీల పక్షం మాట్లాడదు, ఓహ్ ఎంత ఉదారవాదిరా బాబు. స్త్రీ పక్షపాతి, దళిత పక్షపాతి, అలాగే మైనారిటీ పక్షపాతులకు ఈ సమాజంలో ఒక ప్రత్యేకమైన గౌరవం ఇవన్నీ దక్కుతూ ఉంటాయి. అదే సమయంలో పురుషుల పక్షాన్ని మాట్లాడినా, మెజారిటీ పక్షాన్ని మాట్లాడినా ఎవరు కూడా వాళ్ళని అతివాదులుగా చూస్తూ ఉంటారు. ఈ సమాజ పోకడది సహజంగానే. ఇవాళ చట్టాల్లో కూడా చూడండి, ఆడవాళ్లకు చట్టాలు కూడా చుట్టాలుగానే ఉంటాయి. మీరు ఆడవాళ్ళైనా కానీ అది అంగీకరించి తీరాల్సిందే. సో దాన్ని దుర్వినియోగం చేసేవాళ్ళు నిజంగా వాళ్ళ రక్షణ కోసం పెట్టినవి కూడా దుర్వినియోగం అవుతున్నాయి. ఇవాళ ఒక అమ్మాయి పక్షాన ఒక అమ్మాయికి వ్యతిరేకంగా ఆడవాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడాలంటే కూడా నిజంగా వాళ్ళ వైపు తప్పున్నా కానీ మాట్లాడాలంటే కూడా భయపడే పరిస్థితి. అందువల్ల ఏమవుతుందంటే చాలా మంది ఏంటంటే ఈ దళిత, స్త్రీ, మైనారిటీ పక్షపాతం వహించడానికి ఇష్టపడుతూ ఉంటారు. సమాజం నుంచి మంచి అప్లాజ్ వస్తుంది కదా అని ఆ తరహాగా వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారని నేను అనుకుంటా. అయినా కానీ చిరంజీవి గారు ఏమన్నారు, చిరంజీవి గారు అన్న దాంట్లో తప్పే ఉంటుంది, సరదాగా అన్నాడు. ఆయన ఒక ఎంటర్టైనర్ అండి. మనం ఎంతసేపటికి సీరియస్గా చిరంజీవి గారి నుంచి ఒక పొలిటికల్ స్పీచ్లు ఎక్స్పెక్ట్ చేస్తామా శాస్త్రి గారు? చిరంజీవి గారి నుంచి ఒక ఎంటర్టైన్మెంట్ స్పీచ్ ఎక్స్పెక్ట్ చేస్తాం. సరదాగా అక్కడున్న సభికుల్ని నవ్వించడానికి, కవ్వించడానికి, చూస్తున్న వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి. ఆయన ఒక మాట కూడా అన్నాడు, మళ్ళీ నాకు మా రామ్ చరణ్కి ఎక్కడ పాప పుడుతుందని భయం వేస్తుంది. అదే అంటే అట్లా ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు మనం సరదాగా ఇంట్లో మాట్లాడుకుంటుంటాం, ఎట్లా మాట్లాడుకుంటాం. సో ఆ తరహాలో ఆయన మాట్లాడతారు, తద్వారా ఆయన ఎంటర్టైన్ చేస్తారు. ఆయన ఎంటర్టైనర్ అంటున్నారు. సీరియస్గా ఆయన పొలిటికల్ స్పీచ్ ఇస్తే అందరూ మీరు తప్పులు పట్టాలి. సరదాగా మాట్లాడిన దాంట్లో తప్పులు పడుతున్నారు. సరే ఇది కూడా సరే తప్పు అనుకుందాం, ఒక రకంగా తప్పు అన్నప్పుడు మాట్లాడదాం. ఆయన ఏమన్నాడు, వారసుడు కావాలన్నాడు. కిరణ్ బేడి గారు అన్నట్టుగా మగవాళ్లే కాదు ఆడవాళ్ళు కూడా వారసులే. సరే ఆడవాళ్ళు కూడా వారసులే అనుకుందాం. మన సమాజం ఏముంది, పితృస్వామి సమాజం మంది, మాతృస్వామి సమాజం కాదుగా. మీరు పెళ్లి చేసుకుంటారు, మీకు ఇంటి పేరు ఏమొస్తుంది? ఖచ్చితంగా మీ వారింటి పేరు వస్తుంది. మీకు పిల్లలు పుడతారు, వాళ్ళకే ఇంటి పేరు వస్తుంది? మీ వారింటి పేరే కదా వస్తుంది. ఇది పితృస్వామ్య వ్యవస్థలో మనం ఉంటూ మళ్ళీ మనం ఇవన్నీ కూడా మళ్ళీ మనం ఏది మాట్లాడినా తప్పు ఎలా పడతాం మనం? ఇది పితృస్వామ్య వ్యవస్థ. వారసుడు అనేవాడు నీ కొడుకు పుట్టితే వారసుడు అవుతాడు, ఎందుకంటే ఆ ఇంటి పేరుని క్యారీ చేస్తాడు కాబట్టి వారసుడు అంటారు. కూతురు పుడితే ఇంటి పేరుని క్యారీ చేయరు కదా, ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. సో ఆ రకంగా వారసత్వం అంటే మగపిల్లాడు వారసత్వం. తల పున్నామ నరక నుంచి కాపాడేవాడు తనయుడు అంటారు. కొడుకే కదా తల కొరువు పెడతాడు, ఆ రకంగా వారసుడు అంటారు. ఇది మనుధర్మము. మీరు పాత చింతకాయ పచ్చడంతా మాట్లాడుతున్నారు,
పాతవి ఇంకా రొడ్డగొట్టడి విధానాల్లో ఆ రకంగా మీరు మాట్లాడతారా? తలుపురికి మగాడి అని పెట్టాలి, ఆడపిల్లలు పెట్టకూడదా? కొంతమంది వాళ్ళ మాట్లాడుతున్నాను చూసి పెట్టచ్చు, నా తప్పేం లేదు. లేదా పొద్దున ఇంటి పేర్లు కూడా మార్చేయండి. మీరు తల్లి పేర్లు పెట్టుకునేలా తేండి, మాతృస్వామి వ్యవస్థ తేండి. కొన్ని చోట్ల ఉంది మాతృస్వామి వ్యవస్థ. ఈవెన్ స్టిల్ బాలి లాంటి ప్రదేశాల్లో కూడా మాతృస్వామి వ్యవస్థ ఉంది. అక్కడ పురుషులకు పెద్ద విలువ లేదు, మహిళలకి విలువ ఉంటుంది అక్కడ. సో మహిళల ఇంటి పేరే వస్తూ ఉంటుంది. అట్లా పెట్టండి మీరు కూడా. ఈ సమాజంలో అట్లా పెట్టిన తర్వాత అప్పుడు మాట్లాడితే తప్పని చెప్పండి. అంతేగాని మీరేమో జరిగే పరిణామాలన్నీ కూడా అట్లా జరుగుతుంటాయి. మీ కొడుకే మీ ఇంటి పేరు క్యారీ చేయాలంటే మీ కొడుకు ఉండాలా, లేకపోతే మీ ఇంటి పేరు క్యారీ అవ్వదు. అవనప్పుడు మరి వారసుని మీ కొడుకుని అనాలా, కూతురు అనాలా? కూతురేమో ఇంటి పేరు తీసుకెళ్తుందా? లేదు కదా. తప్పేముంది అందులో ఆయన మాట్లాడడంలో? ఆయన ఒక వారసుడు కొడిదల ఇంటి పేరు కలిగిన వాడు కావాలి అనుకున్నాడు. తప్పేముంది అందులో? ఫస్ట్ థింగ్. రెండోది, ఆయనను వ్యాపారము రాజకీయము చేస్తుంటే, లేదు కిరణ్ బేడి లాగా ఒక ఆయన ఐపీఎస్ అయ్యండి నాకు వారసుడు కావాలి అనుకుంటే కూతురు కూడా ఐపీఎస్ అవ్వచ్చండి, నేనే ఉదాహరణ అని కిరణ్ బేడి చెప్పచ్చు. కూతురు కూడా ఐఏఎస్ అవ్వచ్చండి, నేనే ఉదాహరణ స్మితా సబర్వాల్ చెప్పచ్చు. తప్పేం లేదు. కానీ కూతురుని ఆయన హీరో చేయగలుగుతాడా? చేయలేడు కదా. ఆ హీరో వారసత్వాన్ని మరో హీరోనే కదా కొనసాగించాలి. మరి హీరోయిన్ కొనసాగించలేదు కదా. సో ఆయన హీరో కావాలని కోరుకుంటున్నాడు. తన కొడుకు తన వారసత్వాన్ని తన కొడుకు హీరోగా, ఈయన మెగాస్టార్ అయితే ఆయన గ్లోబల్ స్టార్ అయ్యాడు. సరే ఆయన కొడుకు పుడితే ఆయన కొడుకుని ఇంకో స్టార్ అవుతాడని ఆయన అనుకున్నాడు. సో నా లెగసీని కంటిన్యూ చేయాలి అనుకున్నాడు. అది మహిళలతో ఎట్లా సాధ్యమైంది? వీళ్ళందరూ చెప్పాలి సమాధానం. మిడిమిడి జ్ఞానంతో, నేను ఇంతకుముందు చెప్పాను చూసారా, సమాజం నుంచి మనం ఇలా మాట్లాడితే మనకు బాగా ప్రశంసలు వస్తాయిరా, గొప్పవాళ్ళం అనుకుంటాం అనే రీతిలో వీళ్ళంతా మాట్లాడతారు. చివరిగా శ్యామల కూడా మాట్లాడటమే, బుర్రా బుద్ధి లేదు శ్యామలకి. ఆ శ్యామల కూడా మాట్లాడుతుంది చివరికి వారసత్వం గురించి. సో నేనేమంటున్నానంటే, ఆవిడ ఎందుకు మాట్లాడేదంటే ఆడవాళ్ళు సినిమాలకు రాకూడదా, లేదంటే మేమందరం వస్తున్నాం కదా ఫిలిం ఇండస్ట్రీలో రాణిస్తున్నాం, ఆడవాళ్ళని ఎందుకు రాణించట్లేదు, మీకే ఉంది కదా, అసలు మీకే ఆడవాళ్ళ మీద చిన్న చూపు ఉంది కదా అన్నట్టుగా ఆవిడ ఉద్దేశం. సమాజం హర్షించదమ్మా, సమాజం హర్షించదు. రజనీకాంత్ కూతురు హీరోయిన్ అవడానికి సమాజం హర్షిస్తుందా? హర్షించదు. బాలకృష్ణ హీరోయిన్ అవడానికి సమాజం హర్షిస్తుందా? హర్షించదు. మీకు గొప్ప ఉదాహరణ సూపర్ స్టార్ కృష్ణ కొడుకు హీరో అయ్యాడు, కానీ సూపర్ స్టార్ కృష్ణ కూతురు హీరోయిన్ అవ్వటానికి సమాజం హర్షించలా. సమాజం అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళ అభిమానులు. సమాజం అంటే ఒక సహస్రకు అభ్యంతరం ఉండకపోవచ్చు, కిరణ్కి అభ్యంతరం ఉండకపోవచ్చు, కానీ సూపర్ స్టార్ కృష్ణని ఆరాధన చేసే ఒక అభిమానికి వాళ్ళ కూతురు హీరోయిన్గా రావడం ఇష్టం ఉండదు. సమాజ పోకడది. హీరోకి ఇవాళ హీరోకి ఉన్న ఇంపార్టెన్స్ హీరోయిన్కి ఉందా సినిమాల్లో? లేదు. మనం ప్రాక్టికల్గా మాట్లాడుకోవాలి. అలా కాకుండా ఎంతసేపటికి ఏదో నేను ఉదాత్తమైన విధానాలు కలిగిన వాళ్ళని మాట్లాడుకుంటే దాంట్లో రిజల్ట్ రాదు కదా. సో ఆమె ఘట్టమనేని ఆమె పేరేదో ఉంది, కృష్ణ గారు కుమార్తె మంజుల గారు. అప్పటికి 2-3 ప్రయత్నాలు చేశారు ఆవిడ. చేస్తే ఒక ఫ్యాన్స్ నుంచి విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. బహుశా అలాగా ఒక స్టార్ హీరో అయ్యుండి కూడా తన కుమార్తెని హీరోయిన్గా చేసిన చరిత్ర అయితే నాకు తెలిసెక్కర్లేదు. బహుశా చాలా మంది అనుకోవచ్చు కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ అవ్వలేదా అనుకోవచ్చు. కమల్ హాసన్ వ్యవహారం చాలా వేరు. కమల్ హాసన్ అనే వ్యక్తి స్టార్ మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో కాదు. ఆయన గొప్ప నటుడు. రజనీకాంత్ లాగా ఊర మాస్ స్టార్డమ్ ఉన్నాడు కాదు. చిరంజీవి లాగా స్టార్డమ్ ఉన్నాడు కాదు. మీరు చూడండి, స్టార్డమ్ ఉన్న హీరోలు ఎవరు కూడా తమ కూతుర్లని దక్షిణాదిన చెప్తున్నా, ఉత్తరాదిని చెప్పట్ల, దక్షిణాదిన మన తెలుగు ఇండస్ట్రీ కానీ తమిళ ఇండస్ట్రీ కానీ కన్నడ కానీ తీసుకురాలేదు. వాళ్ళు వస్తారు, ఇండస్ట్రీలో ఉండరా, ఆడవాళ్ళకి అవకాశం లేదా అంటే ఉంటారు. చిరంజీవి గారి కూతురు పెద్ద కూతురు ఏం చేస్తుంది? వాళ్ళ కాస్ట్యూమ్ డిజైనర్గా నిర్మాతగా రాణిస్తుంది. చిరంజీవి గారి నాగబాబు గారి కూతురు కమిటీ కుర్రాళ్ళు అనే సినిమా తీసింది, నిర్మాతగా రాణిస్తుంది. ఆవిడ కూడా చివరికి ఆవిడ కూడా 1-2 సినిమాల్లో చేస్తే హర్షించట్ల, ఫ్యాన్స్ ఒప్పుకోట్లా. ఎందుకంటే ఇలా చేస్తారు, ఎందుకు నిహారిక్ గారు చక్కగా నిర్మాతగా ఉండొచ్చు కదా, లేకపోతే ఇంకో పాత్ర పోషించచ్చు కదా, హీరోయిన్ పాత్రలు ఎందుకు అని అనేవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి ఆ సమస్యలు ఆ ఇబ్బందులు వాళ్ళకి మాత్రమే తెలుస్తాయి. కిరణ్ బేడికి ఏం తెలుస్తాయి, శ్యామలకి ఏం తెలుస్తాయి?
ఆడవాళ్ళని ఇక్కడ తొక్కేస్తున్నారు ఇది కాదు వాళ్ళు. ఆడవాళ్ళని నిజంగా ఆయన ఇంట్లో సరదాగా అన్నాడు, ఆయన కూతురికి 2 కూతుర్లు, పెద్ద కూతురికి, రెండో కూతురికి 2 కూతుర్లు, ఆయనకి 2 చెల్లెళ్ళు, ఒక చెల్లెలకి 2 కూతుర్లు. మళ్ళీ ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారమ్మా ఇంట్లో? ఇప్పుడు మళ్ళీ క్లింకార. నిజంగా ఆయనకి ఆ రకమైన ఉంటే ఇవాళ చిన్న వాళ్ళే ఏదో చేస్తున్నారు కానీ ఆయనకు అనుకుంటే ఆయన మగపిల్లలు అలాంటి ఉద్దేశాలు లేవు వాళ్ళకి. కాకపోతే దేవుణ్ణి మన భగవంతుని కోరుకోవడం కూడా తప్ప, ఇంకొక మగపిల్లాడు కావాలి స్వామి అని కోరుకోవడం కూడా తప్పేనా? దాన్ని కూడా తప్పుపడతామా? సో ఈ సమాజం ఎట్లా అంటే మన ఉనికి కోసం ఫస్ట్ పాయింట్ 1, పెద్దవాడిని తిడితే మన ఉనికిలోకి వస్తాం, మన గురించి నలుగురు మాట్లాడుకుంటారు. పాయింట్ 1 అప్పుడు దాని గురించి మాట్లాడతారు. రెండవది నిమ్న వర్గాల గురించి మాట్లాడితే మనల్ని గొప్పోళ్ళరా అని చూస్తారు. పాయింట్ 2 ఈ రెండింటి కొరకు మాట్లాడతారు తప్ప అంతమించి పాయింట్ ఏమీ లేదు అందులో. ఆయన చాలా చక్కగా సరదాగా మాట్లాడాడు. ఆయన నిజంగా లేడీస్ హాస్టల్లో ఉంటుంది బట్ చాలా ఏమన్నా లాస్ట్లో ఒక మాట, చాలా స్వీట్ పర్సన్స్. నా మనవరాళ్ళందరూ చాలా మనవరాళ్ళతో ఆడుకుంటాడు ఆయన రెగ్యులర్గా. అప్పుడప్పుడు మనవరాళ్ళకి వంట చేసి పెడతాడు. అంతమించి ఉంది, అంత గొప్పగా చూసుకుంటాడు ఆడవాళ్ళని. వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళకి ఎంత గౌరవం ఉంది కదా. సో స్వేచ్ఛ ఉంది, గౌరవం ఉంది, అన్నీ ఉన్నాయి వాళ్ళకి. కాకపోతే ఒక వారసుడిని కోరుకోవటాన్ని తప్పుపడుతున్నారంటే అది కుహనా విధానాలే తప్ప అంతకుమించి కాదు. ఇవాళ కిరణ్ బేడి కూడా చివరికి ఉనికి కోసం పాకులాడుతూ ఆమె కూడా మాట్లాడుతుందంటే బహుశా నేను అనుకోవడం ఆమె మాట్లాడుండదు, ఎవరొకరు క్వశ్చన్ వేస్తారు. మన లాంటి జర్నలిస్టులు ఉంటారుగా, ఏదో ఒక వార్త వైరల్ అవ్వాలి, ఏమంటే చిరంజీవి గారు ఇట్లా అన్నారంటే మీరేమంటారు? ఎందుకంటే ఆవిడ IPS. ఎప్పుడు అసలు ఆడవాళ్ళు పోలీసు శాఖలోకి రావటానికే భయపడే రోజుల్లో, పోలీసులుగా ఉండటానికి భయపడే రోజులు ఆవిడొచ్చి సమాజంలో సంఘ విద్రోహ శక్తులను ఆమె అణిచివేశారు, వీరోచితంగా పోరాడారు. సో అనేక మంది ఒక సంఘ విద్రోహ శక్తుల నుంచి ఆయన దెబ్బతిన్నారు, ఆమె దాడికి గురయ్యారు. అయినాగా ఆమె మొక్కవరి ధైర్యంతో ఆమె ఇవాళ అనేక మందికి స్ఫూర్తినిచ్చారు. ఆమె గొప్ప మహిళ. ఆమె కూడా అలా మాట్లాడడం అనేది కొంచెం నాకు ఆశ్చర్యం వేసింది. బట్ దాన్ని అంతా మనం అంత సీరియస్గా తీసుకోక్కర్లేదు నేను అనుకుంటున్నాను. రైట్, నిజంగానే మన భారతదేశం పితృస్వామ్య దేశం కాబట్టి సో దీన్ని బేస్ చేసుకొని మాట్లాడడమే తప్ప అందులో ఎటువంటి ఆలోచన లేదు. పైగా చిరంజీవి గారు ఆ రోజు మాట్లాడిన మాటలు జస్ట్ ఎంటర్టైన్మెంట్ పరంగా నలుగురిని నవ్వించాలని అన్నారే తప్ప ఎక్కడ కూడా సీరియస్గా ఆయన స్టేట్మెంట్ ఇవ్వలేదని కూడా కిరణ్ గారు చెప్పినటువంటి ఈరోజు విషయంలో అయితే మనకు అర్థమవుతుంది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాను మా ఛానల్. థ్యాంక్ యూ. నమస్తే.